బిగ్ టీవీ బిగ్ ఇంపాక్ట్ చూపించింది. బిటి విత్తనాలను గిరిజనులకు అంటగట్టిన వారిపై విచారణ ప్రారంభించింది. అసలు విత్తనాల సంగతేంటి, అవి ఏ రకం విత్తనాలు అనే అంశాలపై ఫోకస్ చేశారు అధికారులు. ములుగు జిల్లాలో బీటీ మొక్కజొన్న సాగుపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. వరుస కథనాలతో వ్యవసాయ శాఖ అధికారుల్లో కదలిక తెచ్చాయి. ఫైనల్ గా బీటీ మొక్కజొన్న సాగుపై విచారణ మొదలైంది. శాంపిల్స్ సేకరించి పంపించాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు సైతం జారీ చేశారు. దీంతో సిబ్బంది శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ కు పంపించారు. జల్ల కాలనీ, యోగితానగర్, దానవాయిపేట గ్రామాల్లో మొక్కజొన్న శాంపిల్స్ తీసుకున్నారు. మరో 15 రోజుల్లో రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే అసలు విషయం అధికారికంగా బయటకొచ్చేస్తుంది. జన్యు మార్పిడి మొక్కజొన్న సాగు ములుగు జిల్లాలో కలకలం రేపింది. దీనికి సంబంధించి బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలపై జిల్లా కలెక్టర్ కూడా స్పందించి విచారణకు ఆదేశించారు. ప్రాథమికంగా 2000 ఎకరాల్లో జన్యు మార్పిడి మొక్కజొన్న సాగు జరిగినట్లు నిర్ధారించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా 6000 ఎకరాల్లో ఈ తరహా మొక్కజొన్న సాగవుతున్నట్టు అనుమానిస్తున్నారు. కొన్ని అంతర్జాతీయ కంపెనీలు మారుమూల ఏజెన్సీలను టార్గెట్ గా చేసుకుని నిషేధిత రకం మొక్కజొన్నలను సాగు చేస్తున్నాయి. ఆర్గనైజర్లు, ఏజెంట్ల నెట్వర్క్ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా సాగుతోంది. విత్తనాల కోసమని రైతులను నమ్మించి ఈ నిషేధిత రకం మొక్కజొన్నని సాగు చేయిస్తున్నారని ఆరోపణలున్నాయి. గిరిజన రైతులకు మాయమాటలు చెప్పి ఊరు పేరు లేని ఇంటర్నేషనల్ విత్తన కంపెనీల దందా 10 ఏళ్లుగా కొనసాగుతోంది. ఆ కంపెనీల ఏజెంట్లను నమ్మి రైతులు తరచుగా మోసపోతున్నారు. దాంతో ఇవి మొక్కజొన్న సీడ్స్ కోసం ప్రయోగాల లేక జన్యు మార్పిడి పంటల అన్నది కలకలం రేపుతోంది. ఎందుకంటే జన్యు మార్పిడి ఆహార పంటలు పండించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. ఇష్టమొచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ సాగు చేయటానికి వీల్లేదు. ఎందుకంటే జీన్ మోడిఫై సీడ్స్ తో జీవ వైవిధ్యానికి, పర్యావరణానికి ముప్పు ఉంటుంది. మనం తినే ఆహారంలో జన్యువులు మారిపోయి అది ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో ఎవ్వరికీ తెలియదు. అస్సలు అంచనా కూడా వెయ్యలేం. అందుకే ఈ జన్యు మార్పిడి సీడ్స్ అనుమతుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు ములుగు జిల్లాలో పండిస్తున్న మొక్కజొన్న ఏ రకానికి చెందిందన్నదే తేలాల్సి ఉంది. ఇప్పటికే ములుగు జిల్లాలో సాగు చేసిన మొక్కజొన్న తిని స్థానికంగా ఉండే రైతులు, మహిళలు అనారోగ్యం పాలయ్యారు. ఏకంగా ఓ చిన్నారి ప్రాణాలే కోల్పోయాడు. మరో మహిళకు గర్భస్రావమయ్యింది. ఇంకో మహిళ పక్షవాతానికి గురైంది. అప్పట్నుంచి ఈ మొక్కజొన్నని తినాలనే ఆలోచనే చేయటం లేదు స్థానికులు. అది సీడ్ మొక్కజొన్నో లేక బీటీ మొక్కజొన్నో తెలియనప్పుడే పరిస్థితి ఇలా ఉంది. అదే నిజంగా బీటీ మొక్కజొన్నే అయితే అలాంటి దాన్ని ఆహార అవసరాలకు వినియోగిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయనే అభిప్రాయాలున్నాయి. ఇప్పుడు ములుగులో సాగు చేసింది ఏ రకం మొక్కలనేది తేలాల్సి ఉంది.